నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా మత విద్వేషాలు, ఘర్షణలు, విధ్వంసంలో భాగంగా వైసీపీ అల్మాస్పేట ఘటనకు పాల్పడింది. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి వెల్లడి. కడప నగరంలో రెండు వర్గాల ఘర్షణలను వైసీపీకి అంటగట్టాలని కొన్ని పత్రికల ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా స్పష్టీకరణ. చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి పెద్ద ఎత్తున చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. మీడియాకు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ వివరాల వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా మత విద్వేషాలు, ఘర్షణలు, విధ్వంసంలో భాగంగా వైసీపీ అల్మాస్పేట ఘటనకు తెరతీసిందని టీడీపీ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు, మంచి పాలన ఇవన్నీ చూసి ప్రజలను డైవర్ట్ చేసేందుకు రకరకాల కుట్రలకు వైసీపీ తెరతీసిందన్నారు. రకరకాల కుట్రలు, ఆస్తుల అన్యాక్రాంతంలో వైసీపీ హస్తం ఉందని స్పష్టమవుతుందన్నారు. 4 రోజుల క్రితం కడప నగరం అల్మాస్పేటలో జరిగిన ఘటన చూస్తే వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు. అల్లర్లకు కుట్రదారులు ఎవరో పత్రికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అనుచరులు కుట్రల్లో పాల్గొన్నట్టు స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. హిందూ, ముస్లింల మధ్య గొడవలు సృష్టించి లబ్ధి పొందాలన్నది వైసీపీ ఉద్దేశమన్నారు. అంజద్ బాషా అనుచరులైన అహ్మద్ బాషా, జాకీర్ హుస్సేన్, మహమ్మద్ ఆరిఫ్, జాఫర్, ఐఎంఎల్, అలీ, అరిఫుల్లా, అంజద్ బాషాలు అల్మాస్పేట ఘటనతో సంబంధం ఉందని వీరే జనాలను తరలించారన్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం సమాన దృష్టితో చూసి హిందువులపై కూడా కేసు నమోదు చేసిందన్నారు. ప్రభుత్వానికి అందరూ సమానమేనని సందర్భంగా స్పష్టం చేశారు. విచారణలో మాత్రం స్పష్టంగా వైసీపీ హస్తం ఉన్నట్లు వెల్లడైందన్నారు. ఘటన వెనుక అంజద్ బాషా ప్రమేయం, ప్రోద్బలం ఉందన్నారు. ఇలాంటి వ్యక్తులను దేశ బహిష్కరణ చేయాలన్నారు. మత ఘర్షణలకు ప్రధాన కారణం వైసీపీయేనని తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అల్మాస్పేట సర్కిల్కు పేరు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఘర్షణతో సంబంధం ఉన్న వారిపై సమగ్ర విచారణలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఘర్షణలు, భూ వివాదాలు, మత ఘర్షణలు, హత్యలతో ప్రధాన సూత్రధారులు వైసీపీ నాయకులేనని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనను ప్రజలు మెచ్చుకుంటున్న తరుణంలో ఇలాంటి అరాచకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసిన వారిపై తీవ్ర చర్యలు ఉంటాయని, దీనిపై తమ వంతుగా ప్రభుత్వానికి విన్నవిస్తామని ఆయన స్పష్టం చేశారు. కడపలో మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మత విద్వేషాలు, ఘర్షణలు, విధ్వంసం చేసే కుట్రలో ఉంది వైసీపీ పార్టీ. ఇది కడప నుంచి మొదలు పెట్టాలని ఒక ప్లాన్ చేసినారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలని చెప్పి వైసీపీ కుట్ర పన్నుతూ ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు, ఒక మంచి పరిపాలన ఇవన్నీ చూసి రాష్ట్రాన్ని, ప్రజలను డైవర్ట్ చేసేదానికి రకరకాల కుట్రలు. మొన్న కడపలో జరిగిన అల్మాస్పేట సంఘటన చూస్తే ఒక్కసారి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. నిన్న ఈనాడు పేపర్లో కూడా స్పష్టంగా రాశారు అల్లర్ల కుట్రదారులు ఎవరని. ఈరోజు ఆంధ్రజ్యోతిలో జగన్ మేనమామ భాగవతం అని ఒకటి రాశారు. ఈ విధంగా రకరకాల కుట్రలు, ఆస్తుల అన్యాక్రాంతం, దీనన్నిట్లో కూడా వైసీపీ హస్తం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. పత్రికలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి, టీవీలు, ఎలక్ట్రానిక్ మీడియా ఘోషిస్తూ ఉంది. ప్రజలకు ఈ విషయంలో ఒక స్పష్టత ఏర్పడుతూ ఉంది. ఆంధ్రజ్యోతి, ఈనాడులో రాస్తే ఎల్లో పత్రికలు అంటారు, మరి సాక్షిలో రాస్తే వైట్ పేపరా? అది సాక్షి ఛానల్లో రాస్తే వైట్ న్యూస్, మిగతా ఛానల్లో రాస్తే ఎల్లో న్యూస్ అంటారు. అన్ని పత్రికలు, అన్ని టీవీలు ఒకవైపు ఉన్నాయి, సాక్షి ఒక్కటి ఒకవైపు ఉంది. మరి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ప్రజలు నిర్ణయించాల. నిన్న అల్మాస్పేటలో అల్లర్లు చూస్తే స్పష్టంగా వైసీపీ వాళ్ళు, అంజద్ బాషా అనుచరులు
ఈ కుట్రలో పాల్గొన్నట్టు స్పష్టమైన ఆధారాలు పోలీసులకు అందినాయి. కేవలం ఒక హిందూ ముస్లిం గొడవలు సృష్టించి కడపలో లబ్ధి పొందకుండా ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోవాలనే దానికే కుట్ర ఇది. పోలీసులు వాళ్ళలో ఒకసారి చూస్తే అహ్మద్ బాషా, షేక్ సయ్యద్ అహ్మద్ బాషా, జాకిర్ హుస్సేను, షేక్ మహమ్మద్ తాహిర్, జాఫర్ బాషా, ఎంఐఎం ఆలీ, సయ్యద్ జయద్, ఆ హోటల్ ఏదో ఉంది అతనికి, షేక్ ఆరిఫుల్లా, వీళ్ళంతా కూడా స్పష్టంగా అమ్జద్ బాషా అనుచరులు. వీళ్ళే జనాన్ని తరలించిన, వీళ్ళే గొడవలకు సృష్టికర్తలు. ఏది ఏమైనా ప్రభుత్వం సమాన దృష్టితో చూసి హిందూ కమ్యూనిటీ వాళ్ళ మీద కూడా బీజేపీ వెంకట సుబ్బారెడ్డి, బొమ్మన విజయ్, బాలకృష్ణ యాదవ్, మధుసూదన్ రెడ్డి, ఇట్లా లక్ష్మీనారాయణ రెడ్డి వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వానికి అందరూ సమానమే. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి పోలీసులు ఈరోజు రెండు వైపుల కేసులు కట్టారు. ఇన్వెస్టిగేషన్లో మాత్రం స్పష్టంగా వైసీపీ వాళ్ళ హస్తం ఉన్నట్టే వచ్చింది. ఇతను అమ్జద్ బాషా అల్లుడు, ఇతని పక్కనున్న ఇతను ఉర్ఫాన్. ఇతను మనుషులను తరలించి నేరుగా రాళ్ళేసిన వ్యక్తి. దీని వెనక ఇఫ్తార్, ఇతను భారత్ ట్రావెల్స్ అంట మటన్ షాప్ పెట్టుకున్నాడు. వీళ్ళు మనుషులు తరలించినారు. అదేవిధంగా A to Z అబు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ అంట. ఇతను ఇండ్ల మీదికి రాళ్ళు తీసుకుపోయి పేర్చి అక్కడి నుంచి రాళ్ళు వేసినాడని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలుతా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలోనే, జిల్లాలోనే కాదు, కడపలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి విధ్వంసం చేయాలని చెప్పి వైసీపీ కుట్ర పన్నుతా ఉంది. వీళ్ళకి అల్మాస్పేటకు పేరు పెట్టాలని కాదు ఆలోచన. దాన్ని ముందు పెట్టుకొని వెనక ఘర్షణలు తీసుకొని రావాలా, ఘర్షణల ద్వారా లబ్ధి పొందాలా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చెప్పాలా ప్రజలకని. శాంతియుతమైన కడపను దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం చేసేదానికి కుట్ర. దీంట్లో స్పష్టంగా వెనక నుంచి అమ్జద్ బాషా ప్రమేయం, ప్రోద్బలం ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే అరాచకాలు, భూదందాలు, గొడవలు, ఘర్షణలు జరిగినాయో అవన్నీ కూడా సమసిపోయి ఒక శాంతియుతమైన పరిపాలన 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. దాన్ని మళ్ళీ ప్రజల దృష్టిని మళ్లించి గొడవలు చేసి ఇవన్నీ చేయాలని పైనుంచి ఇన్స్ట్రక్షన్స్. అందుకే ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం, చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఎక్కడ ఘర్షణలు జరిగినా ప్రభుత్వం ఊరుకోదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో ఇటువంటి అరాచక శక్తుల మీద పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎంఐఎం ఆలీ అనే వ్యక్తి విదేశాల్లో ఉన్నాడు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో, సెల్ ఫోన్లలో ఇవన్నీ పంపించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ పోలీసులు చెప్పారు అతను విదేశాల్లో ఉంటాడు, ఇండియాకు వస్తే జైలుకు పోతాడని. ఇటువంటి వ్యక్తుల మీద పీడీ యాక్ట్ పెట్టాలా, రాష్ట్రం కాదు దేశ బహిష్కరణ చేయాలి వీళ్ళను. చక్రాపేట మండలంలోని గండి క్షేత్రంలో రామబాణంతో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ మహాసంప్రోక్షణ, జీర్ణోద్ధరణ, మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఈ మేరకు ఆలయ డిప్యూటీ కమిషనర్ పట్టం గురుప్రసాద్, ఆలయ పాలక మండలి చైర్మన్ వెంకటస్వామిలు మాట్లాడుతూ ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉపాన ప్రధాన అర్చకులు రాజాస్వామి నేతృత్వంలో ఉత్సవాలు అంకురార్పణతో ప్రారంభమై స్వామివారి క్షేత్రోత్సవంతో ముగిశాయని తెలిపారు. గండి క్షేత్రంలో స్వామివారిని ఒంటి వాహనంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాలు, జనసందోహం నడుమ క్షేత్రోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కోలాటం, చక్రభజన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. త్రేతాయుగ చరిత్ర గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించే పూజల్లో భాగంగా యజ్ఞికులు రాజేష్ కుమార్ అర్చక బృందంచే వేద మంత్రోచ్చారణతో యజ్ఞాలు, హోమాలు, మూలమూర్తికి సహస్ర కలశాభిషేకం తదితర పూజలను నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. జై హనుమాన్. కడప జిల్లా చక్రాపేట మండలము మారలమార్క గ్రామంలో వెలిసినటువంటి గండి క్షేత్రం నుండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు జీర్ణోద్ధరణ మరియు మహాకుంభాభిషేకం చాలా అద్భుతమైన రీతిలో చేయడం జరిగింది. ఈ యొక్క స్వామివారి దర్శనానికి భక్తులందరూ రావడం జరిగింది. ముఖ్యంగా మా దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామరెడ్డి గారు స్వామివారిని దర్శించుకొని ఈ యొక్క మహోత్సవాలను ప్రారంభించడం జరిగింది. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అయినటువంటి రామచంద్రమోహన్ గారు కూడా స్వయంగా ఇక్కడ 2 రోజులు ఉండి ఇక్కడ అన్ని పరిస్థితులన్నీ పరీక్షించి మాకు కూడా సలహాలు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. వాటి ప్రకారం మేము ఈ దేవస్థానంలో అన్ని విషయాలు కూడా రాబోయే కాలంలో కూడా చేయడం కూడా మేము అన్ని ప్రయత్నం చేస్తాము. కడప నగరం ద్వారకా నగర్లో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణుని ఆలయ ఆర్చ్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే మాధవరెడ్డి టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. శ్రీకృష్ణాలయం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరెడ్డి అనంతరం ఆలయ ప్రతినిధులతో కలిసి ఆర్చిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ప్రజలతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. గత 20 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణాలయం నిర్మించడం జరిగిందని, జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి ఆర్చిని నిర్మించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ ఆర్చ్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో శ్రీకృష్ణాలయం ఉందని తెలిసి వస్తుందన్నారు. భక్తుల విరాళాలతో త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయడాన్ని ఆలయ నిర్వాహకులను అభినందిస్తున్నామన్నారు. కడపలో మత సామరస్యాన్ని పెంపొందించే కోసం ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు గోవర్ధన్ రెడ్డితో పాటు ఆలయ ప్రతినిధులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నమో భగవతే వాసుదేవాయ నమః. ఈరోజు ద్వారకా నగర్ ముఖద్వారంలో కృష్ణా టెంపుల్ దాదాపుగా 20 సంవత్సరాల కిందట నిర్మించినటువంటి టెంపుల్. అదేవిధంగా దానికి ముఖద్వారంలో ఈరోజు పెద్ద ఆర్చి ఎక్కడా లేని విధంగా కడప టౌన్లో కానీ కడప జిల్లాలో కానీ ఎక్కడా లేని విధంగా ఒక ఆర్చి నిర్మించి కృష్ణుని యొక్క గుర్తింపుగా ఎవరైనా పబ్లిక్ సరే ఇక్కడ ఆర్చి ఉందంటే లోపల గుడి ఉన్నట్టుగా లెక్కబెట్టి లోపలికి వస్తూ ఉన్నారు. ఇంతకుముందు గుడి కనుక్కోవాలంటే ఏదో ద్వారకా నగర్ పోతూ ఉన్నారు. ఈరోజు మరి వ్యయప్రయాసాలు కోరుకొని భక్తాదులందరూ కూడా విరాళాలు వేసుకున్నటువంటి ఇవాళ ఈ యొక్క ఆర్చ్ బ్రహ్మాండమైనటువంటి ఆర్చ్ ఇవాళ ఓపెనింగ్ జరిగింది. గౌరవ శాసనసభ్యులు గారు మరి మాధవి మేడం గారు వచ్చి దీన్ని ఓపెన్ చేయడం, అలాగే పూజలు చేసి శాస్త్రోక్తంగా ఇవాళ దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక మంచి రోజు. ఇవాళ మాకు కృష్ణ టెంపుల్ యొక్క గుర్తింపుకు బ్రహ్మాండమైన ఆర్చిని ప్రారంభించడం జరిగిందని చెప్పేసి మేము తెలియజేస్తాం. మత సామరస్యానికి ప్రతీకగా ఉంటున్న కడప నగరంలో 2 వర్గాల మధ్య ఘర్షణ దురదృష్టకరం కాగా దీన్ని వైసీపీకి అంటగట్టాలని పత్రికల ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘటనను పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తోందన్నారు. మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పత్రికలు, రాజకీయ పార్టీలపై ఉందని, కానీ కొన్ని పచ్చ పత్రికలు ఈ సంఘటనకు వైఎస్ఆర్సీపీ కారణమంటూ రాయడం సరికాదన్నారు. ఇదేనా జర్నలిజం అని ప్రశ్నిస్తూ ప్రజలను సంయమనం పాటించాలని కోరాల్సిన పత్రికలు రెచ్చగొట్టే కథనాలు రాస్తున్నాయన్నారు. కొందరు దుష్ట శక్తులు ప్రేరేపించడం వల్లే ఆ సంఘటన జరగగా రాష్ట్రంలో ఏం జరిగినా వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందన్నారు.
ఇది ప్రభుత్వ వైఫల్యం కాగా దాన్ని కప్పుపుచ్చుకునేందుకు రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. కడపలో అలాంటి నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, ఇప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్సీపీ అన్ని డివిజన్లు గెలిచే సత్తా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. 2 ఏళ్లలో టీడీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని విమర్శించారు. మరి 9వ తేదీ కడప నగరంలోని అల్మాస్పేట్ సర్కిల్లో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయము అందరికీ తెలిసినదే. మరి ఈ సంఘటన కడప నగరంలో గతంలో ఎన్నడూ ఇటువంటి సంఘటన జరగని పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. కడప నగరం ఎలాంటి నగరం అంటే మత సామరస్యానికి ప్రతీక. ఎందువల్ల అంటే కడప నగరంలో తిరుమల తొలి గడపైన దేవుని కడప ఉంది. మరి అదేవిధంగా ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా ఉంది. మరి అదేవిధంగా మరియాపురం చర్చి, ఈ 3 కూడా ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు. ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భక్తాదులు వచ్చి అక్కడికి వస్తే మా కోరికలు తీరుతాయని చెప్పి ఒక విశ్వాసంతో మరి ఈ 3 ప్రాంతాలని కూడా సందర్శించే పరిస్థితి. మరి అలాంటి మహానగరం కడప నగరం. మరి ఇలాంటి ఒక దుర్ఘటన జరగడము నిజంగా మేమందరం కూడా చాలా చింతిస్తున్నాం. మేము ఆ సంఘటనను కూడా పూర్తిగా మొదటి రోజు కూడా ఖండించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అలాంటి సంఘటనలకు ఖండిస్తూనే ఉంటుంది కూడా. మరి అలాంటి దురదృష్టకరమైన సంఘటన కడపలో జరిగిన తర్వాత కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ సంఘటనను ఖండించడం జరిగింది. కడపలో ఎవరు కూడా దాన్ని హర్షించలేదు. ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా ఖండించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒక సున్నితమైన ఇష్యూ అది. మరి ఆ ఒక్క దురదృష్టకరమైన సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ ఉండే పత్రికలు కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకందరికీ, ఇరు వర్గాల ప్రజలకు కూడా సంయమనం పాటించండి. మరి అదేవిధంగా మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మరి పత్రికల పైన కూడా ఉంది. మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా పైన ఉంది, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల పైన కూడా ఉంది. మరి అలాంటి పరిస్థితిలో నిన్నటి నుంచి మనం చూశాం, కొన్ని పచ్చ పత్రికలు అల్మాస్పేట్లో జరిగిన సంఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కారణము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పి కథనాలు రాయడం జరిగింది. ఇదేనా జర్నలిజం యొక్క నైతిక విలువలు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆ పత్రికలకు సంబంధించిన యాజమాన్యాలకు నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి సున్నితమైన సమస్య జరిగినప్పుడు ఒక ప్రాంతంలో
అక్కడ సమన్వయం పాటించమని మరి ఆ ప్రాంత ప్రజలకు కోరాల్సిన బాధ్యత మరి ఆ జర్నలిజం చదువుకున్న వాళ్లకు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంకా రెచ్చగొట్టే కథనాలు రాసి ఈరోజు రాజకీయ రంగు పులిపేదానికి ప్రయత్నం చేయడం అనేది ఒక దుర్మార్గపు చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాంటి కష్ట సమయంలో అందరూ సంయమనంతో ఉండండి. ఎప్పుడు ఇలాంటి సంఘటన కడపలో జరగలేదు. ఎంతో అన్యోన్యంగా కడప నగరంలో మా హిందూ సోదరులు అయితేమి, ముస్లిం సోదరులు అయితేమి, క్రైస్తవ సోదరులు అయితేమి దశాబ్దాలుగా ఈ కడప నగరంలో కలిసిమెలిసి తిరిగిన పరిస్థితి మనం స్పష్టంగా చూశాం. జిల్లా అధికారులు చెప్పిన విధంగా నడుచుకుంటూ శాంతికి కట్టుబడి ఉన్నామని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బొమ్మన విజయ్ తెలిపారు. ఈ మధ్య కాలంలో అల్మాస్పేట సర్కిల్లో 2 మతాల మధ్య గొడవలు జరిగాయి. ఆ ఘర్షణలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ ఘర్షణల్లో సీఐ తన సెల్ ఫోన్ తీసుకుని ఇవ్వలేదని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బొమ్మన విజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కడప నగరం వై జంక్షన్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్లో అధికారులు చెప్పిన విధంగా స్వచ్ఛందంగా బ్యానర్లు తొలగించడం జరిగిందన్నారు. హనుమాన్ జయంతి రోజు ఎటువంటి ర్యాలీ చేయలేదని, 12వ తేదీ హనుమాన్ జయంతి రోజున అల్మాస్పేట సర్కిల్ వద్ద 2 టౌన్ సీఐ ప్రసాదరావు తనను స్టేషన్కు తరలించారన్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు స్టేషన్లో ఉంచారని, వారు అడిగిన ప్రతి విషయానికి సమాధానం చెప్పానన్నారు. బీజేపీ రాష్ట్ర పెద్దలు చెప్పిన అనంతరం తనను స్టేషన్ నుంచి పంపించారన్నారు. తనకు సంబంధించిన సెల్ ఫోన్ ఇప్పటి వరకు 2 టౌన్ స్టేషన్లోనే ఉందని, తన మొబైల్ లాక్ పాస్వర్డ్ కూడా పోలీసులకు చెప్పడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సీఐ తన మొబైల్ ఇవ్వకుండా తన వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారన్నారు. తన మొబైల్ చెక్ చేసుకోవాలంటూ 2 టౌన్ సీఐ కూడా చెప్పడం జరిగిందని, తాను మత విద్వేషాలు ఎక్కడా రెచ్చగొట్టలేదని అన్నారు. తాను ఒక హిందువుగా ఆలయానికి వెళ్లాను కానీ ఏ సమయంలోనైనా విచారణకు సహకరిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ స్పందించి అల్మాస్పేట సర్కిల్లో జరిగిన అల్లర్లలో తన ప్రమేయం ఏంటో సీసీ ఫుటేజ్లో చెక్ చేసి ప్రజలకు వాస్తవాలు తెలపాలన్నారు. 1:30 టైంలో పోలీసు వారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కి పిలవడం జరిగింది. మేము ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా పోలీస్ స్టేషన్కు విచారణకు వెళ్ళడం జరిగింది. నైట్ అంతా మమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే పెట్టుకున్నారు. ఉదయం 10:30, 11 గంటలకు, 12 గంటలకు మమ్మల్ని విడుదల చేశారు పార్టీ వాళ్ళు నోటీస్ ఇచ్చి. సరే అన్నాము. తర్వాత 10వ తేదీ ఎటువంటి బైక్ ర్యాలీ నిర్వహించలేదు. 11వ తేదీ ఎటువంటి బైక్ ర్యాలీ నిర్వహించలేదు. తర్వాత మా పెద్దలు మాకు సూచించారు, ఎటువంటి బైక్ ర్యాలీ కానీ లేదంటే ఎటువంటి ఇది కానీ మీరు చేయొద్దు, మనము శాంతిని కోరుకుందాం, మనకు ఒకరిపైన విజయం కానీ ఒకరిపైన గెలుపు కానీ ఇటువంటిది వద్దు, మీరు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, ఇలాంటి ఇంతటితో ఆపేయండి అని చెప్పారు. సరే అని దానికి మేము కట్టుబడి ఉన్నాం, అదేవిధంగా ఉన్నాం. దీంట్లో భాగంగా 12వ తేదీ ఉదయం ఏదైతే అల్మాస్పేట సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నూతన హనుమాన్ విగ్రహం వద్దకు మేము ఆ గుడి వద్దకు వెళ్ళడం జరిగింది. అతి కొద్ది మందితో, నేను మరియు 2-3 వెళ్ళాం. అక్కడ దేవుడి దర్శనం చేసుకొని అంతా విగ్రహ ప్రతిష్ఠ అయిన వెంటనే 2 టౌన్ సిఐ గారు మమ్మల్ని విచారణ పేరుతో మరోసారి స్టేషన్కి రావాలని కోరడం జరిగింది. నేను వెంటనే వారితో పాటే అక్కడి నుంచి స్టేషన్కు వెళ్ళాను. ఉదయం స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదు విజయ్, నార్మల్గా నిన్ను విచారణ చేద్దామని వచ్చాము అన్నారు. సరే అన్నాను. అక్కడ సిఐ గారు కానీ లేదా ఇతర అధికారులు కానీ లేదంటే ఎస్బీ వాళ్ళు కానీ అడిగిన ప్రశ్నలన్నింటికి నేను సమాధానం చెప్పడం జరిగింది. నేను ఎటువంటి తప్పు చేయలేదు, లేదంటే ఎటువంటి రెచ్చగొట్టేది చేయలేదని వాళ్ళకు వివరించాం. ఆ తర్వాత ఫోన్ అడిగారు. ఫోన్ వెంటనే ఇచ్చాను నేను. ఫోన్ ఇచ్చిన తర్వాత ఫోన్ పాస్వర్డ్ అడిగారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఇదండి కావాలంటే నేను చూపిస్తా, ఇవ్వండి అని ఇచ్చాను పోలీసు వారికి. ఫోన్ ఇచ్చిన తర్వాత ఏమన్నారంటే 1 or 2 minutes మేము చెక్ చేసి నీకు ఫోన్ ఇస్తామన్నారు. ఆ తర్వాత ఫోన్ వారి దగ్గరే పెట్టుకున్నారు. రాత్రి 10:30 లేదా 11 గంటలప్పుడు మా రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం వారికి ఫోన్ చేస్తే నన్ను వదిలిపెట్టడం జరిగింది. తర్వాత 12వ తేదీ నైట్ మొత్తం నాకు ఫోన్ ఇవ్వలేదు. 13వ తేదీ నిన్నంతా వెళ్తే ఏదేదో సిఐ గారు ఏదో జోక్ చేస్తూ చూద్దాంలే అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అంటున్నారు. సరే అన్నట్టు మేము సైలెంట్గానే ఉన్నాం. తర్వాత ఈరోజు కూడా చూసాం, మేము మా లాయర్ గారితో ఫోన్ చేయించాం, ఇంకొకరితో చేయించాం, మా జిల్లా నాయకత్వంతో ఫోన్ చేయించాం. కానీ ఏదైతే ఈ 2 టౌన్ సిఐ గారు ఉన్నారో ఉన్నతాధికారులకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ నేను ఒక బీజేపీ పార్టీలో ఉన్నటువంటి యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిని అని చెప్తే అతను ఎంత సింపుల్గా మాట్లాడుతున్నారంటే ఏదో ఒక కిండర్గా మాట్లాడుతూ లేదంటే ఏదో జోక్గా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని మాత్రం ఉన్నతాధికారులు ఖచ్చితంగా చూడాలి. మీరు శాంతి కోరుకున్న వెంటనే శాంతి చేశాం. ఆ తర్వాత ఎటువంటి పోస్టులు పెట్టడం కానీ, ఎటువంటి నినాదాలు చేయడం కానీ, ఎటువంటి పిలుపుకు కానీ మేము ఇవ్వలేదు.
కాబట్టి పోలీసు వారు కూడా మాకు సహకరించవలసిందిగా చూస్తున్నాం. అంతే తప్పక మేమేదో నేరం చేసో లేకపోతే ఎవరితో తీవ్రవాదులతోనో సంబంధాలు పెట్టుకోలేదు. మా ఫోన్ తీసుకున్నారు, మీరు మీకు ఫోన్ తీసుకునే అధికారం ఎలాగూ లేదు. కానీ నేను గౌరవం ఎందుకు ఇచ్చాను? నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను ఫోన్ ఇచ్చాను. ఫోన్ ఇచ్చిన తర్వాత మీరు ఫోన్ రిటర్న్ ఇవ్వడానికి మీకు ఎందుకు, ఏ రూల్ ప్రకారం మీరు ఫోన్ తీసుకున్నారు? ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు నన్నే ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటే సాధారణమైనటువంటి హిందువులను ఏ విధంగా ఇబ్బంది పెడతారో ఒకసారి ఆలోచించవలసిందిగా చెప్తున్నాను. నేను ఏదైనా తప్పు చేసింటే నేను పారిపోయేవాడిని, నేను ఏదైనా ప్రేరేపించింటే నేను కడపనే కాదు, నేను ఇక్కడే ఉన్నా. పోలీసు ఎప్పుడైనా వస్తా సార్, నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే నేను ఏ టైంలో పిలిచినా వస్తా, ఇక్కడే అందుబాటులో ఉంటా అని చెప్పా. దానికి కూడా పోలీసు వారు ఎందుకు నా పైన వ్యక్తిగతమైన కక్ష పెట్టుకున్నారో అర్థం కావట్లేదు. మీ ఫోన్ పెట్టుకుంటా అంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫోన్ పెట్టుకుంటా. కానీ నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నా ఫోన్ నాకు కావాలనే విధంగా ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నా. ఉన్నతాధికారులు దీనిపైన ఖచ్చితంగా ఏం జరిగిందో ఏం జరగలేదో తెలుసుకొని నా ఫోన్ నాకు ఇప్పించాలి. నా ఫోన్ ఇవ్వకపోయినా నాకేం ఇబ్బంది లేదు. తర్వాత నేను తెలియజేయాలనే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. తయ్యూబ్ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధి విషయంగానే భూమిని విక్రయించామే తప్ప అందులో ఎలాంటి అవినీతి అక్రమాలు లేవని కళాశాల చైర్మన్ ఖాదర్ బాషా తెలిపారు. కడప నగర పరిధిలోని తయ్యూబ్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2003 నుంచి తాను కళాశాల చైర్మన్ గా ఉన్నానని, కళాశాల విషయంగా ఆరోపణలు చేస్తున్న వారికి కళాశాలతో ఏం సంబంధం లేదన్నారు. వారు తమ సొసైటీలో సభ్యులు కూడా కాదన్నారు. కళాశాల స్థలాన్ని సొసైటీ సభ్యుల ఆమోదం, జనరల్ బాడీ ఆమోదంతో అమ్మిన విషయం వాస్తవమని, అయితే రాజకీయ నాయకులతో తమకు సంబంధం లేదన్నారు. తాము అమ్మింది డీకేటీ భూమి కాదని, పక్కాగా పట్టా భూమి అని తెలియజేశారు. కళాశాలలో అన్ని వసతులు కల్పించి అభివృద్ధి చేయడం జరిగిందని, అయితే తమ ప్రత్యర్థులు ఈ విషయంగా కోర్టులో కేసు కూడా ఫైల్ చేశారన్నారు. తమ సొసైటీలో అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధులు ఉన్నారని, అయితే తమకు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. తమ సభ్యులు ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తమకు రాజకీయాలతో సంబంధం లేదని మరోమారు స్పష్టం చేశారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా తమ సొసైటీ ముందుకు సాగుతోందని ఆయన వివరించారు. మీకు చాలా అన్ని విషయాలు తెలుసు, ఎందుకంటే చాలాసార్లు వచ్చినారు, కమిటీలో పెట్టినారు, మీటింగ్లో పెట్టినాము. మీతో మీటింగ్లో ప్రెస్ మీటింగ్లో జరిగింది. ఇక్కడే కాలేజీలో అన్నీ మా కార్యకర్తలన్నీ మా కాలేజీ మొత్తం అన్నీ మీరు చూసినారు కూడా. చాలాసార్లు మీరు కూడా మా కాలేజీకి వచ్చినారు, ఇంటికి కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ పొద్దు పేపర్లో వచ్చింది ఏమంటే కాలేజీలో 2 భాగాలని. నేను మీ ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు. మళ్ళీ నేను రిక్వెస్ట్ ఏమంటే, నేను దాదాపు 203 నుంచి కాలేజీగా చైర్మన్గా ఉన్నా. అంటే 203 అంటే దాదాపు 8 సంవత్సరాలు, 23 సంవత్సరాలు కాలేజీలో చైర్మన్గా ఉన్నా. మా కమిటీ మెంబర్స్ ఉన్నారు ప్రెసిడెంట్. అది ఎవరో వచ్చి కాలేజ్కు నేను సెక్రటరీ, ప్రెసిడెంట్ అని అంటున్నారు. అది అబద్ధం. కాలేజ్కు వాళ్ళకి ఏం సంబంధమే లేదు. కాలేజ్కు వాళ్ళు కాలేజ్ మెంబర్ కూడా కాదు. ఏమంటే ఓన్లీ ప్రెస్లో పేపర్లో ఒక చెప్పేయడం పోవడం అంతే తప్ప రికార్డెడ్ వాళ్ళు మా కాలేజీ మెంబర్షిప్ కూడా కాదు. మీకు కావాలంటే మొత్తం దానికి ఆధారాలు మొత్తం నా దగ్గర రికార్డ్స్ కూడా ఉంది. ఈ డేట్స్ చూసుకోండి. 1999 1999 నుంచి అప్ టు డేట్ ఈ సొసైటీ రికార్డ్స్ డిఆర్తో సబ్మిట్ చేస్తాం. జనరల్ బాడీ 10 సంవత్సరాలు జరుగుతుంది. దాంట్లో కమిటీ మెంబర్స్ వస్తారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎనీ అదర్స్ మెంబర్స్ వాళ్ళంతా మా రికార్డెడ్. ఇది ఇప్పటి నుంచి 99 నుంచి టిల్ డేట్ మొత్తం డేట్తో సహా గవర్నమెంట్తో రికార్డు, సబ్ రిజిస్టర్ సంతకాలతో సహా ఉంది. కానీ ఎవరో వచ్చి నేను సెక్రటరీ, నేను 2 భాగాలు ఉంది, 2 కమిటీ ఉంది అంటే చెప్పడం అది తప్పు. అది లేదు. మనము దీని ముందు 94లో కాలేజ్ అడ్మిషన్ వచ్చింది. కాలేజ్ బాగా జరుగుతున్నది. మొన్న వరకు కాలేజ్ బాగా జరుగుతున్నది. ఇప్పుడు ఏమంటే కారణం ఏమంటే ఆల్రెడీ ఒక మండలికి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేసింది. దీంట్లో ఖర్చు మాకు మైనస్ వచ్చింది. మా కాదు, ఎన్ని కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్కి ఎన్ని కాలేజ్కు మైనస్ వచ్చింది. ఎందుకు అందరూ గవర్నమెంట్ కాలేజ్కి పోతున్నారు. దాంట్లో మాకు కొంచెం ఇది అయింది. అందుకోసం మనం మాకు వేస్ట్ స్థలం ఉంది అక్కడ, ఇక్కడ చింతకు మధ్యన ఉబ్బాపురంలో వేస్ట్ స్థలం. ఇది కాలేజ్ స్థలం, అది మాకు వేస్ట్ ల్యాండ్. అక్కడ ముందు అక్కడ కట్టాలనుకుంటే అక్కడ పెండింగ్, ఇది దానికి ఇంప్లిమెంట్ చేసాం. మా డెవలప్మెంట్ కోసం కాలేజ్ అమ్మింది వాస్తవము. దాని రికార్డు కూడా ఉంది. లేదు సమస్య లేదు.
వాళ్ళు మెంబర్స్ కాదు, మా దానికి సంబంధమే లేదు. ఎందుకంటే బాగా రికార్డు ఉంది కదా, 108 మెంబర్. ఇంకోటి చెప్తాను, మా జనరల్ బాడీ మెంబర్స్ 108. దీంట్లో మీకు రికార్డు చూపిస్తా. बोलते हम क्या మా దాంట్లో రికార్డ్స్ ఉంది కదా, రికార్డ్స్లో 108 మా మెంబర్స్. దానికన్నా ఎవరు మాకు లే, వాళ్ళే మాకు అడిగే హక్కు ఉంది. వాళ్ళు మా దాంట్లో మెంబర్షిప్పే కాదు. ఏ రోజు వాళ్ళు కాలేజీలోకి వచ్చినారా? లేదు కదా. కాలేజీ మీరు చూస్తున్నారు కదా, కాలేజీ ఇప్పుడు ఇచ్చున్నాం మనము. మీరు వస్తే ఇప్పుడు మనమే కదా ఇంటర్వ్యూ ఇస్తున్నాము, మీతో మనమే కదా జవాబు ఇస్తున్నాము. మా ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ కమిటీ మెంబర్సే కదా. ఏ రోజు వాళ్ళు కాలేజీ వచ్చి మాట్లాడినారా? కాలేజీ ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ వచ్చారా? లేదు కదా. వాళ్ళు ఎట్టారు? ఇంకొక విషయం, మా బోర్డు ఉంది, ఎస్బిటిడి బోర్డు ఉంది కదా, ఏసీటీ బోర్డు ఉంది కదా, వాళ్ళ రికార్డ్స్ ఉంది కదా, మా దగ్గర ఉంది కదా, పేరుతో సహా వస్తుంది. ఖాదర్ బాషా, సెక్రటరీ కరస్పాండెంట్ హాజరు. వివిధ చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి పెద్ద ఎత్తున చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మురళీ నాయక్ అందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. మోటార్ సైకిల్ దొంగతనాలు, చైన్ స్నాచింగ్, గోల్డ్ షాప్ చోరీలకు పాల్పడిన ముఠాలను తమ పోలీసులు అరెస్ట్ చేసినట్లు వివరించారు. వివిధ కేసుల్లో మొత్తం 14 మంది నిందితుల్లో 13 మందిని అరెస్ట్ చేశామని, ఒకరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. మోటార్ సైకిల్ దొంగతనాల్లో నాగభాష, బుస్పాటి కుమార్, గంగయ్య, హుస్సేన్తో పాటు 5 బాలురు ఉన్నారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 19 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వాటి విలువ సుమారు 18 లక్షలు ఉంటుందన్నారు. అదనంగా 1 కిలో వెండి వస్తువులు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చైన్ స్నాచింగ్ కేసులో 2 నిందితులు ఉండగా ఒకరిని అరెస్ట్ చేసి 13,52,000 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నిందితుడు రవిప్రసాద్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఇక గోల్డ్ షాప్ చోరీ కేసులో 2 మహిళలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 103 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ 15,25,700 రూపాయలు ఉంటుందని వెల్లడించారు. మొత్తంగా వివిధ కేసుల్లో 53 లక్షల విలువైన చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేసినట్లు డీఎస్పీ మురళీ నాయక్ వెల్లడించారు. ఈ కేసులను ఛేదించడంలో ఎస్పీ, డీఎస్పీ ఆదేశాల మేరకు పులివెందుల అర్బన్ సిఐ శ్రీరామ్, ఎస్ఐలు మధుసూదన్ రెడ్డి, తిమోతి, హెడ్ కానిస్టేబుల్స్ కీలక పాత్ర పోషించారని డీఎస్పీ అభినందించారు. దొంగతనం కేసు ఛేదించడం జరిగింది. అదేమంటే 3 రకాలైనటువంటి కేసు. ఒకటేమో మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసు, మొత్తం 19 మోటార్ సైకిళ్ళు. అండ్ దాని తర్వాత చైన్ స్నాచింగ్ కేసెస్ 3. అండ్ దాని తర్వాత హౌస్ థెఫ్ట్ కేసు. 3 రకాలైనటువంటి ముద్దాయిలను మీ దగ్గర ప్రవేశపెట్టాము. టోటల్ అక్యూజర్స్ వచ్చి మన దగ్గర ఒక 5 మంది వచ్చి బాల నేరస్తులు. వాళ్ళ వివరాలు అయితే చెప్పడానికి కుదరదు, అది చట్టం చెప్తోంది. మిగతా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో మీ ముందర ఈ ప్రాపర్టీసు, అదే రకంగా ముద్దాయిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వరుసగా ఎవరైతే కొత్త సెటప్ మన పులివెందులకు సిఐ శ్రీరామ్ అండ్ ఎస్ఐస్ తిమోతి అండ్ మధుసూదన్ రెడ్డి వారు వచ్చినప్పటి నుంచి ఒక 3 ముఖ్యమైనటువంటి కేసులు, పెద్ద కేసులు ఛేదించడం జరిగింది. ముందుగా 2 కేసులు కూడా మీ అందరికి తెలిసినది. ఒక గాంజా కేసు, 15 కేజీలు గాంజా చేయడం. అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గొర్ల భరత్ యాదవ్తో పాటు మిగతా వాళ్ళు కూడా దాంట్లో పట్టుబడడం, రిమాండ్లో ఉన్నారు. అదే రకంగా ఒక 80 లక్షల వరకు గోల్డ్ హౌస్ సంబంధించినటువంటి థెఫ్ట్ కేసెస్ ఏదైతే ఉన్నాయో జిల్లాలో వేరే స్పాట్స్, మన ప్రొద్దుటూరు కావచ్చు, అదే రకంగా ముద్దునూరు, కడప, ఈ పరిసరాల ప్రాంతాల్లో చేసినటువంటి ముఠాను కూడా
పట్టుకోవడం జరిగింది. ఇదంతా మా జిల్లా ఎస్పీ షల్కే నచికేత్ ఇస్రాత్ IPS సార్ యొక్క ఆధ్వర్యంలోనే ఇంత భారీతంగా కేసులు ఛేదించడం జరిగింది. వీటితో పాటు పాత కేసులు కూడా మొత్తం జిల్లా ఎస్పీ సార్ కొత్తగా వచ్చినప్పటి నుంచి 3 కేసులు భారీతంగా మేము ఛేదించినాము. ప్రాపర్టీస్ కూడా రికవర్ చేయగలిగినాము. ఆ 3 కేసులు ప్లస్ అన్ని కలిసి దగ్గర 1.5 కోటి రూపాయలు రికవర్ చేసినాం. ఈ పులివెందుల చరిత్రలోనే ఇది బిగ్ హిస్టరీ ఇన్ రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా మత విద్వేషాలు, ఘర్షణలు, విధ్వంసంలో భాగంగా వైసీపీ అల్మాస్పేట ఘటనకు పాల్పడింది. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి వెల్లడి. కడప నగరంలో 2 వర్గాల ఘర్షణలను వైసీపీకి అంటగట్టాలని కొన్ని పత్రికల ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా స్పష్టీకరణ. చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి పెద్ద ఎత్తున చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. మీడియాకు పులివెందుల DSP మురళీ నాయక్ వివరాల వెల్లడి. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.